హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్ఏ బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ని తెలుగులో అయితే చూడబోతున్నాము. ప్రతి సబ్జెక్ట్ని తెలుగులో సిలబస్ని మీకు అందించబోతున్నాను. ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేశారు ఎస్ఏ బయాలజీ సిలబస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అందుకని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఏపీ ప్రభుత్వం అయితే ముందుగానే డిఎస్సికి సంబంధించినటువంటి సజెస్టివ్ సిలబస్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సిలబస్లో మనకి ఏ బుక్స్ చదవాలని మెన్షన్ చేశారంటే 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎస్ఏ బయాలజీకి సంబంధించినటువంటి సిలబస్ని మనం ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తంగా 5 విభాగాలు 5 పార్ట్లు అయితే ఉండటం జరుగుతుంది. మరి 5 పార్ట్లు ఏంటో ఇక్కడ వివరంగా చూద్దాం. ఫస్ట్ పార్ట్లో అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయన్నమాట. 10 మార్కులకి మొత్తం 20 బిట్లు అయితే ఉంటాయి. రెండో పార్ట్లో విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 5 మార్కులకు ఉంటుంది. ఇందుటి నుంచి కూడా 10 బిట్లు అయితే వస్తాయి. మూడో పార్ట్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీకి సంబంధించి 5 మార్కులు 10 బిట్లు అనేటువంటివి వస్తాయి. ఇంకా 4వ విభాగంలో కంటెంట్ అనేది 40 మార్కులకైతే ఉంది. ఇదే మొత్తం సిలబస్లో మనకి ఎక్కువ మార్కులు పెట్టినటువంటి విభాగం అనమాట. ఇది 40 మార్కులకి 80 బిట్లు అనేటువంటివి వస్తాయి. ఇక ఆఖరి విభాగంలో అయితే జీవశాస్త్రం మెథడాలజీ అంటే సైన్స్ మెథడ్స్ 20 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. ఈ 20 మార్కులకు గాను 40 బిట్లు అనేటువంటివి వస్తాయి. సో ఇట్లా ఈ 5 పార్ట్లకి సంబంధించి మొత్తం 80 మార్కులు అనేటువంటివి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో రావడం అనేది జరుగుతుంది. ఇంకా మిగతా 20 మార్కులు అనేవి మనకు తెలిసిందే టెట్ వెయిటేజ్. టెట్లో మీకు వచ్చినటువంటి మార్కులకి సంబంధించి కొంచెం వెయిటేజ్ అనేటువంటివి ఈ 20 మార్కులకి కలపడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా డిఎస్సి పరీక్ష అనేది మనకి 100 మార్కుల్లో అయితే ఉంటుంది. పేపర్లో మాత్రం 80 మార్కులు 160 బిట్లు అనేటువంటివి వస్తాయి. సో పార్ట్ 1లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ 10 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలని మనకి సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చెయ్యలేదు. సో మీకు దొరికినటువంటి విషయం మొత్తాన్ని కూడా మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండాలి. మరి ఇక పార్ట్ 2 చూసుకున్నట్లయితే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది మనకి మొత్తం 5 మార్కులకి 10 బిట్లు అనేటువంటివి వస్తాయన్నమాట. సో ఇందుట్లో ఫస్ట్ వచ్చేసి విద్య యొక్క చరిత్రలో కూడా మనకి ఇంకా చాలా టాపిక్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క టాపిక్ని నేను తెలుగులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా విద్యా దృక్పథాల్లో రెండో టాపిక్ వచ్చేసి ఉపాధ్యాయుని సాధికారత. ఇందులో కూడా కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. మూడో టాపిక్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్య. ఇది కొంచెం చిన్న టాపిక్కే, కొంచెం తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నాలుగోది విద్యకు సంబంధించినటువంటి చట్టాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనకి ఒక 4 రకాలైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, బాలల హక్కులు, మానవ హక్కులు అనేవి ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ 5వ టాపిక్ వచ్చేసి పిఐఈలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. అలాగే 6వ టాపిక్ వచ్చేసి నూతన జాతీయ విద్యా విధానం 2020. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఇయర్ అంటే ఈ డిఎస్సిలో కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట సిలబస్లో. సో దీని మీద కొంచెం ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ విభాగం వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మరియు దాని అనువర్తనాలు అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సైకాలజీ అనేది మనకి స్కూల్ అసిస్టెంట్స్కి 5 మార్కులకి 10 బిట్లు అనేటువంటివి వస్తాయన్నమాట. మనం ఈ సైకాలజీలో కేవలం 3 సెక్షన్లు మాత్రమే చదివితే సరిపోతుంది. అదే ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 4వ సెక్షన్ అంటే పెరుగుదల వికాసం కూడా చదవాలి. మనకి స్కూల్ అసిస్టెంట్లో పెరుగుదల వికాసం అనేది ఉండదు. మొత్తం 3 సెక్షన్లు మాత్రమే ఉంటాయి. ఇందులో మొదటి సెక్షన్ వచ్చేసి వైయక్తిక భేదాలు. ఇందులో మనకి వైయక్తిక భేదాలు, రకాలు, ప్రజ్ఞా రకాలు, అలాగే ప్రజ్ఞా మాపనలు, సహజ సామర్థ్యం, వైఖరులు, అభిరుచి, అలవాట్లు, సృజనాత్మకత ఇలా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సైకాలజీలో రెండో సెక్షన్ వచ్చేసి అభ్యసనం. చాలా ఇంపార్టెంట్ ఏరియా అనమాట. దీంట్లో నుంచి చాలా బిట్లు అనేటువంటివి వస్తాయి అనమాట. ఇందులో అభ్యసనం యొక్క అర్థం, లక్షణాలు, నిర్వచనాలు, అలాగే అభ్యసన సిద్ధాంతాలు, రకాలు, అభ్యసన వక్రరేఖలు, అభ్యసన బదలాయింపు రకాలు, సిద్ధాంతాలు ఉంటాయి. అలాగే స్మృతి, విస్మృతి,
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల యొక్క విద్య అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ 3 అనేది మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వంలో మూర్తిమత్వం యొక్క స్వభావము, లక్షణాలు, దానికి సంబంధించినటువంటి గ్రంథులు, మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, రక్షక తంత్రాలు, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా సంఘర్షణలు, మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఒత్తిడి అనేటువంటి విషయాలన్నీ కూడా సెక్షన్ 3 మూర్తిమత్వంలో మనకి సైకాలజీలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 4వ పార్ట్ వచ్చేసి కంటెంట్. ఇది ఎక్కువ మార్కులు కేటాయించబడినటువంటి పార్ట్. ఇందులో మొత్తం కూడా 40 మార్కులకు గాను 80 బిట్లు అనేటువంటివి వస్తాయి. మనం ఇక్కడ మరి ఏమేమి చదవాలంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా చదవాలి. 6, 7 తరగతుల్లో సైన్స్ టెక్స్ట్ బుక్స్, అలాగే 8, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి బయాలజీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. మనకి ఇక్కడ పిఎస్తో సంబంధం లేదనమాట, ఓన్లీ బయాలజీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో 1st, 2nd ఇయర్లో ఉన్నటువంటి బాటనీ, జువాలజీ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ బాటనీ, జువాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ టైం దానికే కేటాయించుకోండి. మన ఛానల్లో బాటనీ, జువాలజీకి సంబంధించినటువంటి నోట్స్, అలాగే దాని ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వటం జరిగింది. వాటిని వినియోగించుకోండి. అతి త్వరలో మన ఛానల్లో ఎస్ఏ బయాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లను కూడా రిలీజ్ చేస్తాను. వాటిని కూడా వినియోగించుకోండి. ఇంకా ఆఖరి విభాగం వచ్చేసి జీవశాస్త్ర బోధనా పద్ధతులు, అంటే సైన్స్ మెథడ్స్ అనమాట. ఇది కూడా ఎక్కువ మార్కులు కేటాయించినటువంటి విభాగము. మొత్తం 20 మార్కులకు గాను 40 బిట్లు అనేటువంటివి వస్తాయి. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం మీరు ఒకసారి గమనించినట్లయితే కంటెంట్, మెథడ్స్కి సంబంధించి మాత్రమే 60 మార్కులు ఉన్నాయి. సో ఈ రెండు విభాగాల మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే చదువుకోవడానికి మనకు కొంచెం ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.